హలో అండి. వెల్కమ్ టు చందు కుకింగ్ ప్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ పఫ్స్ అనేవి బేకరీ స్టైల్‌లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా పిండి, చిటికెడు ఉప్పు, 2 స్పూన్స్ గోరువెచ్చని నూనె అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకొని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మరో పక్క నేను 1 కప్ బంగాళదుంపలు అనేవి నేను ఉడకబెట్టేసి ఒక కప్‌తో తీసుకున్నాను. మరో కప్ క్యారెట్ అనేది తీసుకున్నానండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. అదే విధంగా ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా సేమ్ బీట్రూట్ కూడా అదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు అనేది తీసుకున్నానండి. ఈ మొత్తాన్ని మనం పక్కన పెట్టుకొని మరో పక్క స్టవ్ ఆన్ చేసి 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పోపులు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సేమ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ అనేది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 25% అనేది ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని మరొక 25 మినిట్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం 50% కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న పొటాటో అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు కలుపుకొని టేస్ట్ చూసుకొని దగ్గర పడిన తర్వాత హాఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ముందుగా మనం కలుపుకొని ఉంచుకున్న మైదా పిండి అనేది ఇప్పుడు తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. మరొకసారి కలుపుకొని నేను మొత్తం 4 పఫ్స్ అనేవి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అందుకని 4 పఫ్స్ కోసం మొత్తం 4 బాల్స్ అనేవి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం పొడి పిండి అనేది మైదా పిండి జల్లుకొని 2 వైపులా చపాతీ పిండిలా పాముకోవాలి. మొత్తాన్ని నేను ఏ విధంగా పాముతున్నానో మరీ పలచగా కాకుండా లావుగా కాకుండా మనం మీడియంలో బాగా చపాతీ పిండిలాగా పాముకోవాలి. మొత్తం 4 ఈ విధంగా పాముకొని పక్కన పెట్టుకోవాలి. మరో పక్క ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా పిండి, 3 కప్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని నేను ఈ విధంగా కలుపుతున్న విధంగా కలుపుకోవాలి. ఒక కప్లో 2 స్పూన్స్ మైదా పిండి, 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఎటువంటి వాటర్ అనేది అయితే యాడ్ చేయకూడదు. మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా పాముకున్న చపాతీలు అనేవి ఒక్కొక్కటిగా ఈ విధంగా పాముకొని ఈ మైదా పిండి పేస్ట్ అనేది దాని మీద యాడ్ చేస్తూ మొత్తాన్ని 4 ఈ విధంగా అటాచ్ చేసుకొని 4 వైపులా మనం చాక్తో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మరీ ఎక్కువగా మనం యాడ్ చేయకూడదు. మైదా పిండి పేస్ట్ అనేది లైట్గా యాడ్ చేసుకొని 4 సైడ్స్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు మొత్తం మనం 4 పఫ్స్ అనుకున్నాం. అందుకని 4 ఒకే సైజులో మనం కట్ చేసుకోవాలండి. మొత్తం 4 పఫ్స్ కోసం 4 పీసెస్ అనేవి కట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇప్పుడు పిండి జల్లుతూ పాముకోవాలండి. మరీ పలచగా కాకుండా మీడియంలో అనేది మనం పిండి అనేది జల్లుకుంటూ ఈ విధంగా పాముకోవాలండి. పాముకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న క్యారెట్, బీట్రూట్, పొటాటో ఫ్రై అనేది ఇందులో యాడ్ చేసుకొని 4 సైడ్స్ నేను క్లోజ్ చేస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మైదా పిండి పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఈ 4 పఫ్స్ అనేవి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకొని మరో పక్క స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఈ పఫ్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 వైపులా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. రిమైనింగ్ 2 పఫ్స్ కూడా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని చిల్లీ సాస్తో కానీ టొమాటో సాస్తో కానీ మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ పఫ్స్ అనేవి సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.